ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యంలో ఇలాగ ఉన్నది. కీర్తనలు 40వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనంలో ఇలాగున్నది. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగి వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారము. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులు నిర్మించున్నావు. దహన బలులనైనను పాప పరిహార్థ బలులనైనను తెమ్మనలేదు. ఇక్కడ ఏమని ఉందంటే, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అలాగనే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉన్నది. యెహోవాను విడిచి మరి మనుషులను నమ్ముకున్నవాడు, అలాగుననే దేవుని మీద తమ హృదయాన్ని త్రిప్పివేసుకున్నవాడు శాపగ్రస్తుడు అని ఉంది. ఇక్కడ మనుషులను నమ్ముకుని శరీరాలను తనకు ఆధారముగా చేసుకునుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎలా ఉంటాడంటే, వాడి ఎడారిలోని ఆరో వృక్షములు ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. ఏమనుందంటే, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకునచు తమ హృదయమును యెహోవా మీద త్రిప్పివేసుకున్న వారు శాపగ్రస్తులంట. ఇక్కడ కూడా అదే మాట ఉంది. గర్విష్ఠునైనా త్రోవ విడిచి అబద్ధములతో తిరుగువారినైనా లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నాడు ధన్యుడు. దీనిని బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే, మనము మనుషులను నమ్ముకోవటం కాదు కానీ, మనుషులను లక్ష్య పెట్టడం కాదు కానీ, శరీరాలను నమ్ముకోవటం కాదు కానీ, మరి మనుషులను ఆశ్రయించడం కానీ చేయకూడదని, యెహోవాను నమ్ముకోవాలని, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. మనము చాలాసార్లు మనము తల్లిదండ్రులు ఉన్నారులే, అన్నదమ్ములు ఉన్నారులే, అక్క చెల్లెళ్ళు ఉన్నారులే, నా కొడుకులు ఉన్నారులే, నా కూతుళ్ళు ఉన్నారులే అనుకుంటూ మనము మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాము. అట్లాంటి వారంట ఏమైపోతారు? శాపగ్రస్తులు అయిపోతారు. సమయం వచ్చినప్పుడు వారికి ఏ సహాయము అందదు. చివరికి వారు ఏమైపోతారంటే, నిర్జనమైన ప్రదేశం అంటే ఒంటరి బ్రతికైపోతుంది అన్నమాట. తర్వాతనేమో అడవిలో కాలిన నేల యందు నిర్జనమైన చవిటి భూమి యందు నివసిస్తారంట. కాబట్టి అడవి నేలలో, కాలిన నేలలో మనం ఏమీ పండించలేము. అక్కడ ఏమంటే చవిటి భూమి, ఫలభరితమైన జీవితమే ఉండదు. కనుక మనం శాపగ్రస్తం కాకుండా ఉండాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి.